ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ ಎಲ್ರು? ఓం శాంతి. ಖುಷಿಯಾಗಿದ್ದೀರಿ? అందరూ బాగున్నారా అని అంబికక్కయ్య అందరిని ಎಷ್ಟು అడుగుతూ ಹೊರಗಿನ ఉన్నారు. ಪರಿಸ್ಥಿತಿಗಳು సంతోషంగా ఉన్నారా? ఆనందವಾಗಿರ್ಬೇಕು. బాబా ఎప్పుడూ చెప్తారు మీరు పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలి అని. ಅಥವಾ ಹೊರಗಿನ ವಾಯುಮಂಡಲದ ಪ್ರಭಾವ ಬ್ರಾಹ್ಮಣ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬರ್ತಿಲ್ಲ ತಾನೆ? ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಉದಾಸತೆ, ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಬೇಜಾರು. బయట ప్రపంచంలో ఉండే వాతావరణం యొక్క ప్రభావం మనం బాబా బిడ్డల పైన పడట్లేదు కదా. ఏదో జీవితం గడుపుతున్నాము అని బాధతో జీవితాన్ని గడపట్లేదు కదా. ఈరోజు బాబా నిజాయితీగా ఉండేటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. అంటే అవ్యక్తవాణి ఒకసారి హిందీలో క్లాస్ చేస్తారు, తర్వాత మళ్ళా అదే రిపిటేషన్ ఉంటుంది. ఆ మురళి గురించి అక్క చెప్తూ ఉన్నారు. మన జీవితంలో మనం ఎప్పుడూ అనుకుంటాం నేను చాలా నిజాయితీగా ఉన్నాను అని. కానీ బాబా సంబంధంలో నిజాయితీగా ఉండడము అంటే దాని అర్థమే వేరు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. బాబా సంబంధంలో నేను నిజాయితీగా ఉండాలి అంటే నాకెప్పుడూ నా పైన గమనం ఉండాలి. సంపూర్ణమైనటువంటి సత్యము, ఆత్మ యొక్క సత్యమైన స్వరూపము అర్థం చేసుకొని బాబాని అర్థం చేసుకోవాలి. దేహాభిమానము కొంత, తర్వాత కొంత ఆత్మాభిమానము అంటే అది కొంత మాత్రమే, అంటే 50% మాత్రమే నిజాయితీగానే చెప్తాము. కానీ సంపూర్ణమైనటువంటి సత్యము అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, కలలో కూడా అబద్ధాలని చెప్పరు. సత్యత లేకుండా పవిత్రత రాదు, పవిత్రత లేకుండా నిజాయితీ అనేటువంటి గుణం రాదు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. బాబా చాలా పాయింట్స్ ని నిజాయితీ గురించి చెప్పారు. ఈరోజు బాబ్ దాదా విశేషంగా 2 మాటల్ని చూస్తూ ఉన్నారు, 2 విషయాల్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ శక్తి అనుసారంగా, వాళ్ళ యోగ్యత అనుసారంగా, వాళ్ళ శక్తి అనుసారంగా నిజాయితీగా ఉన్నారు. మనం సంగం యుగంలో మన శక్తి అనుసారంగా అనే మాటను ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే ఎంత అవుతుందో అంత చేస్తాను, నాకెంత వీలవుతుందో అంతే చేస్తాను, ఇలాంటి విషయాల్ని మనం, ఇలాంటి మాటల్ని మాట్లాడకూడదు. బాబా సమానంగా నేను చేయాలి, మనం ఎంత వీలైతే అంత చేస్తామంటే మనకి లభించేటువంటి ప్రాప్తి కూడా అలానే ఉంటుంది.
చాలా పెద్ద మాట. ప్రతి ఒక్క పురుషార్థం చేసేటువంటి పురుషార్థి పిల్లలు ఎంత నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీలో కూడా సత్యమైన హృదయంతోటి అంటే నిజాయితీలో ఆజ్ఞాకారులుగా ఉండడం కూడా ఆజ్ఞాకారులుగా ఉండేటువంటి మాట కూడా నిజాయితీలోనే వచ్చేస్తుంది. బాబా ఏం చెప్తారో అది అవును బాబా నేనిది చేస్తాను అని ఒప్పుకుంటారు. నాకిది వీలవుతుంది, ఇది వీలు కాదు, నాకింతే వీలవుతుంది, ఇంతే చేస్తాను అనేటువంటి మాటలుండవు. నిజమైనటువంటి, సత్యమైనటువంటి నిజాయితీ అంటే ఒక్క బాబా తప్పించి ఇంకెవరూ లేరు. మరి బాబా తప్పించి ఇంకెవరైనా వచ్చారు అంటే అక్కడ నిజాయితీ లేదు. సత్యత అనేటువంటిది లేదు. మరి ఈ విధంగా నిజాయితీగా ఉండే దాంట్లో కూడా పిల్లలందరూ నంబర్ వారుగా ఉన్నారు. ఎంత నిజాయితీగా ఉంటారో అంతే హోలీ. అంతే పవిత్రంగా ఉంటారు. ఎంత నిజాయితీ, ఎంత సత్యత ఉంటుందో అంతే పవిత్రత. మన హృదయంలో, మన మనస్సులో, మన వృత్తి, మన భావనలో అంత నిజాయితీ ఉండాలి. మనం కొద్దిగా కూడా అటు ఇటు కాకూడదు. ఒక బాబా తప్పించి కొంచెం అటు ఇటు మన బుద్ధి, మనస్సు వేరే దేహదారుల వైపు కానీ, వస్తువుల వైపు కానీ వెళ్ళకూడదు. కేవలం బ్రహ్మచర్యాన్ని ధారణ చేసుకోవడం ఇది పవిత్రత కాదు. పవిత్రత అంటేనే రియాలిటీ. రియాలిటీ అంటేనే సత్యత. అంటే ప్యూరిటీ అంటే రియాలిటీ. పవిత్రత అంటే మన వాస్తవికత్వాన్ని మనం ధారణ చేసుకునేది. రియాలిటీ అంటే సత్యత. వాస్తవికత్వం అంటే బాబాతో సత్యంగా ఉండాలి. ఒక్క సంకల్పం కూడా బాబాతో చెప్పకుండా ఉండకూడదు. ఆ విధంగా లోపల, బయట సత్యత అనేది ధారణ చేసుకోవాలి. దాచిపెట్టుకోకూడదు. నేనెలా ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నేనేం కర్మ చేస్తున్నాను, ఏం పని చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏ భావంతో చేస్తున్నాను, అవన్నీ కూడా బాబా ముందర స్పష్టంగా. లోపల ఎలా ఉన్నానో, లోపల నాకు ఏ సంస్కారాలు, ఏ భావనలు, ఏ సంకల్పాలున్నాయో అది దా అలానే నేను బాబా ముందర స్పష్టంగా ఉండాలి. ఈ విధంగా నేనెలా ఉన్నానో అలానే బాబా ముందర స్పష్టంగా ఉంచడాన్నే నిజమైనటువంటి సత్యత. పవిత్రత అంటే సంపూర్ణమైన రియాలిటీ, వాస్తవికత. దాన్నే సత్యత అని చెప్తారు. ఒక్కొక్క లక్షణం కూడా మనం గుర్తుంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. నేను ఆ విధంగా ఉన్నానా? బాబా 7, 8 లక్షణాల గురించి చెప్పారు. సత్యమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళే బాబా హృదయంలో ఉంటారు. సింహాసన అధికారులుగా, బాబా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు. సత్యంగా ఉండేటువంటి వాళ్ళు నిర్భయంగా ఉంటారు. తప్పు చేసినా సరే నిర్భయంగా ఆ తప్పుని చెప్తారు. ఆ తప్పుని దాచిపెట్టుకోరు. అలాంటి వాళ్ళే బాబా హృదయంలో ఉంటారు. ఇలా హృదయ సింహాసనాధికారులే రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు.
సంపూర్ణ యోగము యొక్క విధానము అంటే సత్యత. రియాలిటీ ఈస్ రాయల్టీ అని చెప్తారు. ఈ రియాలిటీ ఏంటి? నేను ఈ దేహం అల్ల. వాస్తవిక సత్యం ఏంటి? నేను ఈ దేహం కాదు. నేను ఆత్మ. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఆ వాస్తవికత ఏంటి? రియాలిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండో రెండో విషయము. మనం నిజాయితీగా ఉంటాము అంటే రెండో లక్షణం బాబా చెప్తూ ఉన్నారు. బాబా నుండి లభించినటువంటి ఖజానాలన్నీ కూడా బాబన బాబా డైరెక్షన్ లేకుండా, బాబా ఆజ్ఞ లేకుండా ఉపయోగించరు. జ్ఞానము, యోగము, సంగం యుగం యొక్క సమయము, సంకల్పము, శ్వాస, ధనము, తను, మన, ధనము ఇవన్నీ తనువు, మనస్సు, ధనము ఇవన్నీ కూడా బాబా శ్రీమతం లేకుండా, బాబా డైరెక్షన్ లేకుండా నాకెలా కావాలో అలా ఉపయోగించుకునేటువంటి అధికారం నాకు లేదు. సంగం యుగంలో ఒక్కొక్క క్షణము కూడా నాక్ నాకెలా కావాలో అలా ఉపయోగించుకోకూడదు. అలా నాకు అధికారం లేదు. నిజంగా నేను నిజాయితీగా ఉన్నట్లయితే నేనలా ఉపయోగించుకోకూడదు. ఊరికే అలా కూర్చున్నాను, అలా మాట్లాడుతూ ఉన్నాను, అలా చేస్తూ ఉన్నాను. అలా ఊరికే అంటే సమయాన్ని వ్యర్థం చేసేది. ఇలా సమయం వ్యర్థం చేసుకోకూడదు. అలా సమయాన్ని వ్యర్థం చేయడానికి నేనేం అంటే నెగెటివ్ నెగటివిటీ అయితే లేదు. ఊరికే సాధారణంగా అలా కూర్చొని అలా ఆహ్, సమయాన్ని వ్యర్థం చేసుకోడానికి బాబా అయితే మనకి పర్మిషన్ ఇవ్వలేదు. మరి నిజాయితీగా ఉండేదాన్ని నిర్వచనం చాలా పెద్దది, చాలా గొప్పది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాబా ఇ బాబా ఇచ్చినటువంటి ఖజానాల్ని మన్మతంతోటి లేకపోతే పరమతంతో మన సంకల్పము, సమయము, శ్వాస సంఘదోషంలోకొస్తూ అంటే చెడు సాంగత్యంలోకొస్తూ స్వచింతన వదిలేసి పరచింతన చేస్తాము. వాళ్ళలాగా, వీళ్ళలాగా ఇలా పరచింతన చేసినట్లయితే అప్పుడు స్వమానంలో ఉండేదానికి బదులుగా అభిమానంలోకొచ్చేస్తాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని. ఇలాంటి స్వమానాలన్నీ వదిలేసి అహంకారంలోకి, దేహ అహంకారంలోకి, దేహ అభిమానంలోకి వచ్చేస్తాము. చెడు సాంగత్యం ఉండే కారణంగా పరమతంలోకి, మన్మతంలోకి వచ్చేస్తారు. అప్పుడు శ్రీమతానికి విరుద్ధంగా నడుచుకుంటారు. మరి అలా ఇలా నడుచుకుంటారు అంటే అక్కే చెప్తున్నారు హాఫ్ కాస్ట్ బ్రాహ్మణులుగా ఉంటారు. హాఫ్ కాస్ట్ బ్రాహ్మణులు అంటే కొంచెం కొంత బ్రాహ్మణులుగా నడుచుకుంటారు. కొంత శూద్రులుగాను నడుచుకుంటారు. మనకెప్పుడు మన పైన గమనం ఉండదో అప్పుడే మన నుండి తప్పులు జరుగుతాయి. అందుకే బాబా చెప్తారు శ్రీమతానికి విరుద్ధంగా మన్మతంలో, పరమతంలో నడుచుకునేటువంటి వాళ్ళకి నిజాయితీగా ఉండేవాళ్ళు అని చెప్పబడదు.
మనకి ఈ ఖజానాలన్నీ కూడా బాబా విశ్వ సేవ చేయడం కోసం ఇచ్చారు. మరి దాని నుండి విశ్వ సేవ చేసేదానికి బదులుగా వేరే వేరే కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆహ్, సత్యత, హానెస్టీ 2 అంటే సత్యత మరియు నిజాయితీ. ఈ 2 విషయాలు కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఏదో అల్పకాలం కోసం అంటే ఇప్పుడు అబద్ధాలను చెప్పేస్తాము. ఈ పనయిపోతుంది అని ఇలా ఏదో ఒక అబద్ధం చెప్పేయడం. ఇలా చేసేటువంటి వాళ్ళు నిజంగా నిజాయితీ పరులుగా అవ్వలేరు. చెడు సాంగత్యంలోకి వస్తూ వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఎందుకు నాకిష్టమవుతున్నాయి? అవన్నీ నేనెందుకు వింటూ ఉన్నాను? నాకు మురళి తప్పించి దేనిపైన కూడా ఏ మాటలపైన కూడా ఆసక్తి ఉండకూడదు. అది బాబా మనకి ఊరికే అలాగా సాధారణంగా ఉండడానికి పర్మిషన్ ఇవ్వలేదు. బాబా ఈరోజు మురళిలో ఇది కూడా చెప్పారు. అలా సాధారణంగా ఉండేటువంటి వాళ్ళకి శాలిగ్రామ రూపంలో పూజలు జరుగుతాయి కానీ దేవతా రూపంలో పూజలు జరగవు. బ్రాహ్మణ జీవితంలో పునాది ఫౌండేషన్ మరి దేవతల యొక్క సర్వోత్తమమైనటువంటి దైవీ గుణాలు. ఇది మన బ్రాహ్మణ జీవితంలో మనకి పునాది. ఇప్పుడు అందుకోసం ఈ పునాదిని గట్టిగా చేసుకోవాలి కానీ, మనం ప్రాణం పోయే వరకు వేరే ఎవరి మాటలు, ఎవరి మతంలోకి మనం రాకూడదు. బాబా నుండి లభించినటువంటి ఖజానాల్ని, బాబా ఇచ్చినటువంటి ఖజానాల్ని నేను మన్మతంతో, పరమతంతో వేరే కార్యానికి నేను ఉపయోగించకూడదు. నేను విశ్వ కళ్యాణం చేయడం కోసం ఈ ఖజానాలన్నీ ఇచ్చాను. మరి మీరు ఆ కార్యం చేయలేదు అంటే అది నిజాయితీగా ఉన్నట్లు కాదు కదా! అది డిస్‌హానెస్టీ కదా! అని అంటున్నారు అక్కయ్య. లౌకికంలో కూడా చెప్తాం కదా! దేనికిచ్చామో దానికి ఉపయోగించలేదు. వేరే దానికి ఉపయోగిస్తారు అంటే వీళ్ళు నిజాయితీగా లేరు అని అంటాము. అలానే ఇక్కడ కూడా బాబాతో మన సర్వ సంబంధాలు కూడా నిజాయితీగా ఉండాలి. డబ్బుల విషయంలో కూడా డబ్బుల విషయంలో కూడా ఒకసారి మోసపోవచ్చు. కానీ రెండోసారి అనుకుంటాం వీళ్ళు మోసం చేస్తారు అని, నిజాయితీగా లేరు అని, అబద్ధాలు చెప్తారు అని మనకు తెలిసిపోతుంది. అలానే బాబా చెప్పినట్లుగా మనం లేము అంటే, బాబా ఇచ్చినటువంటి సమయాన్ని సంగం యుగంలో ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. ఒక్కొక్క ఖజానా కూడా చాలా విలువైనటువంటిది. దాన్ని దాన్ని విశ్వం యొక్క సేవలో మనం ఉపయోగించలేదు అంటే, బాబా బాబాకి మనం నమ్మక ద్రోహం చేసినట్లే కదా! అతి పెద్ద పవిత్రత యొక్క స్థితి ఏంటి అంటే నిజాయితీగా ఉండేది.
కాబట్టి మనల్ని మనమే చూసుకోవాలి. నేనెంత నిజాయితీగా ఉన్నాను. మరి నిజాయితీగా ఉండేటువంటి మూడో లక్షణం సదా శు అంటే ఎల్లప్పుడూ శుభ భావన, శుభ కామన ఉంటుంది. మన వృత్తి యొక్క శుద్ధత అంటే అందరి పట్ల శుభ భావన, శుభ కామన ఉండాలి. అందరికీ మంచి జరగాలి అనేటువంటి సంకల్పం మనకుండాలి. వాళ్ళు చెడు చేసినా సరే మనం మాత్రం వాళ్ళకి మంచే జరగాలి అనే సంకల్పం ఉండాలి. ప్రతి ఒక్కరి మనోభావనల్ని మనం అర్థం చేసుకోవాలి. దాదీలు కూడా అంతే కదా! ఎవరు ఎలాంటి విఘ్నం వేసినా సరే వాళ్ళ పట్ల శుభభావన పెట్టుకున్నారు. నాలుగో లక్షణం నిజాయితీ అంటే ప్రతి ఒక్క సంకల్పం, మాట, కర్మ ద్వారా నిమిత్తంగా, నిర్మాణంగా ఉండేది. ఇది నాలుగో లక్షణం. నిమిత్తం మరియు నిర్మాణంగా. మనసా వాచా కర్మణ. మన సంకల్పం, మాట మరియు కర్మలో నిమిత్తం మరియు నిర్మాణంగా ఉండేదే నిజాయితీ. అన్నీ బాబావి నీది అని చెప్పిన తర్వాత నాది ఏం లేదు కదా! నాది అనే మాట డిలీట్ అంటే తొలగించేయాలి. నాది అనేటువంటిది ఉండకూడదు. నిమిత్త భావం లేదు అంటే అభిమానం ఉంటుంది. అప్పుడు బాబాకి మనకి మ్యాచ్ అవ్వదు. బాబా చాలా నిర్మాణంగా ఉంటారు. బాబా చెప్తారు నేను విశ్వ సేవాదారిని అని. నేను కూడా విశ్వ సేవాదారి కదా! నేను కూడా విశ్వ సేవాదారి అంటే నా నేను అనేటువంటిది ఎప్పుడూ మనకు రాకూడదు. నిజాయితీగా ఉండేటువంటి ఐదో లక్షణం ని ఎప్పుడూ నిజాయితీగా, సత్యంగా ఉండేటువంటి ఆత్మలు ప్రతి ఒక్క అడుగులో కూడా శక్తిశాలి స్థితి అనుభవమవుతుంది. నిరంతరంగా ఎప్పుడూ ఒక బాబా తప్పించి ఎవ్వరూ లేరు. మరి ఎప్పుడూ శ్రీమతంపై నడుచుకున్నప్పుడు సమర్థ ఆత్మలు, శక్తిశాలి ఆత్మలుగా అయిపోతారు. బాబాతోనే బాబా, బాబా అంటూ బాబా జతలో బాబాతోనే ఉన్న కారణంగా బాబా జతలో ఉన్నారు. బాబా నాతో ఉన్నారు. అలానే బాబా నాకు సహయోగం ఇస్తూ ఉన్నారు. ఒకటి బాబా తోడు, ఇంకొకటి బాబా సహయోగం ఎప్పుడూ అనుభవం అవుతుంది. మరి బాబా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళ లక్షణం ఎప్పుడూ ఉన్నతిని అనుభవం చేస్తారు. ఏ స్వభావ సంస్కారాలు కూడా వాళ్ళని ఆపలేవు. ఎప్పుడూ ఉన్నతి కలలో, ఎప్పుడూ ఎగిరేటువంటి కలలో ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ప్రతి ఒక్క అడుగులో కూడా ఉన్నతి చేసుకునేటువంటి కలని అనుభవం చేస్తారు. సత్యతో బిటో నచ్చన్ చెప్తారు కదా! అంటే మనకి ఆంతరికంగా మనస్సులో సత్యత, నిజాయితీ ఉన్నట్లయితే అప్పుడు మనసులో, హృదయంలో చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంటారు.
ఏడో విషయము హానెస్టీ. నిజాయితీ అంటే బాబా ఎలా ఉన్నారో అలానే బాబా ఎవరో ఎలా ఉన్నారో అలానే బాబా మన ముందర ప్రత్యక్షమయ్యారు. అలానే పిల్లలు కూడా పిల్ల ఏ విధంగా బాబా ఎలా ఉన్నారో అలానే పిల్లల ముందర ప్రత్యక్షమయ్యారు. అలానే పిల్లలు కూడా ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో బాబా ముందర అలానే ప్రత్యక్షం కావాలి. బాబా తన గురించి అన్నీ చెప్పారు కదా! బాబా ఎలా ఉంటారు? బాబా కర్తవ్యాలేంటి? బాబా ఏ కార్యం చేస్తారు? ఏ కార్యం చేయరు? ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఎప్పుడు వస్తారు? అలా బాబా అన్ని విషయాలు బాబా మనకు చెప్పేశారు. అలానే మనం కూడా నిజాయితీగా ఉంటాము అంటే, మనం కూడా ఎలా ఉన్నామో మన స్వభావ సంస్కారాలేంటి? మన లోపలే ఆంతరికంగా మనకి ఏ సంకల్పాలు నడుస్తాయి? మనం ఎలా ఉన్నాము? అలానే బాబా ముందర మనల్ని మనం స్పష్టంగా ఉంచుకోవాలి. బాబాకి అన్నీ మనం చెప్పాలి. మన మనలో ఉండేటువంటి బలహీనతలు కూడా బాబాకి చెప్పాలి. మనలో ఉండేటువంటి తప్పులు, తప్పు సంస్కారాలు, చెడు సంస్కారాలు లేదంటే పాత సంస్కారాలు, పాత సంస్కారాలు వెనకటి జన్మలో ఉండేటువంటి సంస్కారాల కారణంగా ఇలా జరుగుతుంది బాబా అని అన్నీ మనం నిజాయితీగా, సత్యంగా బాబా ముందర ఉంచాలి. మనం ఎలా ఉన్నామో అలా బాబా ముందర స్పష్టంగా మనం తెలియచేయాలి బాబాకి. బాబా ముందర ఎవరు ఎంత స్పష్టంగా ఉంటారో, స్పష్టంగా ఉండేటువంటి వాళ్ళే శ్రేష్టంగా అవుతారు. బాబాకి మనం సత్యం చెప్పినట్లయితే బాబా దాన్ని తీసేసుకుంటారు. బాబాకి చాలా ప్రియమైనటువంటి విషయము సత్యత. మనం సత్యంగా లేము అంటే మనం బాబా నుండి చాలా దూరంగా ఉన్నామని తెలుసుకోవాలి. సంబంధంలో కూడా మనకు తెలుస్తది కదా! సత్యత ఏంటి? అబద్ధాలేంటి? అసత్యత ఏంటి? అనేది మనకు అర్థమవుతుంది. మనం సదా ఉన్నతిని పొందాలి అంటే, మనం సదా అంటే ఎప్పుడూ మనం ఉన్నతిని పొందాలి. మన అభివృద్ధి కావాలి అంటే మనం బాబాతో సత్యంగా ఉండాలి. మాయ ఎంత వచ్చినా సరే మనకి అన్‌టచ్‌గా ఉంటుందని. ఇది నిజాయితీగా ఉండేటువంటి లక్షణాలు. చాలా రకాలైనటువంటి మన తలపైనున్నటువంటి బరువుని తగ్గించుకోవడానికి సరళమైనటువంటి ఆధారం, చాలా సహజమైనటువంటి ఆధారం మనం బాబాతో నిజాయితీగా ఉండేది. నాలో ఈ బలహీనత ఉంది. నాలో నాల్ నాక్ నా నేను ఈ తప్పు చేస్తున్నాను. కానీ నువ్వు నాకు శక్తి ఇచ్చి నన్ను నడిపిస్తున్నావు. ఇలా చెప్పేస్తే అయిపోతుంది కదా బాబాతోటి. బాబా కూడా హ్యాపీగా ఫీలవుతారు. బాబా కూడా సంతోషిస్తారు. బాబా ముందర స్పష్టంగా మనం ఏదైనా చెప్పడము అంటే బాబాకి ఇచ్చేయడం. స్వయాన్ని మనం స్పష్టంగా
బాబాతో మనం స్పష్టంగా ఉంటూ శ్రేష్టంగా అవ్వాలి. మనకి తెలిసినప్పటి నుంచి మనం ఏమేం తప్పులు చేశామో, జ్ఞానం తెలుసుకున్నప్పటి నుంచి తెలుసుకోక ముందర మనం ఏమేం తప్పులు చేశామో, మనం ఎలా ఉన్నామో, అలా మనం స్పష్టంగా బాబా ముందర మన మన మనం చెప్తూ ఉండాలి. నాలో దాగి ఉన్న సంస్కారాలేంటి? నేను చిన్నప్పటి నుంచి ఏం తప్పులు చేశాను? ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా! తెలియకుండా ఏం ఉండదు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ, వాళ్ళ సంస్కారాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని స్పష్టంగా బాబా ముందర ఉంచినట్లయితే, అది బాబాకిచ్చేసినట్లు మనం శ్రేష్టంగా తయారవుతాము. ఇలా మనం చాలా డీప్‌గా ఆలోచించకుండా, ఏదో పైపైన మనం ఆలోచించినట్లయితే మన సమయం అంతా అలానే గడిచిపోతుంది. ఏదో తినడం, తాగడం, అట్లా కూర్చోవడం, ఇట్లా నడవడం, సేవ చేయడం, ఏదో చేయడం. అలా చేస్తూ సాధారణంగానే మన జీవితం గడిచిపోతుంది. 84 జన్మల్లో సత్యత్రేతాయుగం చాలా సహజంగా అయిపోయింది. కానీ ద్వాపర కలియుగం చాలా కఠినమైనటువంటి మార్గము. ఇది చాలా మనం దూరాలోచన చేస్తూ, నా పురుషార్థం యొక్క మార్గం స్పష్టంగా ఉందా అని ఆలోచిస్తూ, మనం పురుషార్థం చేయాలి. 4 సబ్జెక్ట్స్ పైన మనకి అటెన్షన్ ఉండాలి. మనకెందుకు అటెన్షన్ ఉండదు అంటే స్పష్ట స్పష్టత అనేటువంటిది లేదు. జీవితంలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాము అంటే, దానికి కారణం మనం జ్ఞానాన్ని, సూక్ష్మ జ్ఞానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆత్మ యొక్క జ్ఞానాన్ని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోలేదు. మనల్ని మనం బాబా ముందర స్పష్టంగా ఉంచుకున్నట్లయితే, మన పురుషార్థ మార్గం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే స్పష్టంగా ఉంటామో, అప్పుడు మన పురుషార్థం యొక్క మార్గం కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది. బాబా ఎప్పుడు మనతోనే ఉంటూ మనకి సహయోగం ఇస్తూ ఉంటారు. కానీ మనమేం చేస్తున్నాము? బాబా శ్రీమతం బాబా ఏం చెప్తున్నారు? నాతోటి మీరు నిజాయితీగా ఉండండి, సత్యంగా ఉండండి. ఇది బాబా శ్రీమతం. కానీ మనమేం చేస్తున్నాము? చూసుకోవాలి. మనల్ని మనమే చూసుకోవాలి. బాబానే సరిగ్గా అర్థం చేసుకోలేదు. భగవంతుడి గురించే సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే కొంతమంది సత్యానికి అసత్యం అనేటువంటి రంగులను పూసేస్తారు. ఆ రంగులు వేసేసి అంటే వాళ్ళది కూడా కలిపేసి అసత్యాన్ని కలిపేసి చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది చాలా తెలివితో వాళ్ళు నడుచుకునేది మాత్రం అసత్యంగా నడుచుకుంటారు. కానీ దాన్ని చాలా అలంకారం చేసి బాబాకి చెప్తూ ఉంటారు. వాళ్ళిలా చేశారు, ఇలా అన్నారు. అందుకే నాకు వ్యర్థ సంకల్పాలు నడిచాయి. నాకేమి ఇష్టం లేదు కానీ ఇలా జరిగిపోయింది. అలా చెప్తూ ఉంటారు. అలా వాళ్ళ నుంచి ఇలా జరిగింది. వాళ్ళిలా ఉన్నారు కాబట్టి ఇలా నాకు వ్యర్థ సంకల్పాలు నడిచాయి అని చెప్పడానికి బదులుగా మనం డైరెక్ట్‌గా ఒప్పుకోవాలి. నా నుండే ఈ తప్పు జరిగింది. నా నిర్లక్ష్యం నుండే ఈ విధంగా జరిగింది అని మనం మన ఒప్పుకోవాలి. మనం చేసినటువంటి తప్పుని మనం ఒప్పుకోవాలి.
ఇంకా బాబాకి అనేక కారణాలు చెప్తూ ఉంటారు. బాబా అమృత వేళ లేవలేదు అంటే, నేను రాత్రి చాలా లేట్‌గా పడుకున్నాను. తర్వాత నాకు నడుము నొప్పి, నాకు ఆ నొప్పి, ఈ నొప్పి అని ఇలా చెప్పకూడదు. కానీ బాబాకి ఒకవేళ మనం లేవడానికి కాలేదు అంటే, బాబాతో మనం సత్యంగా చెప్పాలి. నాకు సోమరితనం వలన, లేకపోతే నిర్లక్ష్యం వలన బాబా ఈరోజు లేవలేదు అని బాబాకి సత్యం చెప్పాలి. ఒకవేళ నిజంగా ఉన్నట్లయితే, ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే అది చెప్పాలి. ఈ విధంగా పిల్లలేం చేస్తారు అంటే, అలంకారం చేసి, ఉన్నటువంటి మాటకి ఇంకా అలంకారం చేసి, డెకరేషన్ చేసి బాబాకి చెప్తూ ఉంటారు. మరి బాబాకి తెలీదా పిల్లలేం చేస్తున్నారో అని? బాబా త్రికాలదర్శి కదా! త్రికాలదర్శి బాబా దగ్గర మనం మన సంస్కారాల్ని దాచిపెట్టుకోవడానికవుతుందా? అలా దాచిపెట్టొచ్చా అని అక్కయ్య అడుగుతున్నారు. అలా దాచిపెట్టకూడదు. ఇంకొకటి బాబా చెప్తున్నారు. పిల్లల పిల్లల తప్పులు బాబాకి భోలానాథుడు అని చెప్తారు కదా! మరి బాబా బాబాకన్నీ తెలుసు కదా! ఇంక బాబాకేం చెప్పేది అని అలా అంటూ ఉంటారు. అలా అనకూడదు. అలా చెప్తున్నాం అంటే మనకే షేమ్ కావాలి. మనకి మనమే సిగ్గుపడాలి. అయ్యో! నేను బాబా దగ్గర దాస్తున్నాను అని మనమే రియలైజ్ చేసుకోవాలి. మన తప్పుల్ని, మన సంస్కారాల్ని మన మన నుంచే బాబాకి చెప్పగలగాలి. అప్పుడు మనకర్థమవుతుంది. మనం ఎవరు? ఎలా ఉన్నాము? అందుకే బాబా చెప్తూ ఉంటారు. మీ తప్పులు, మీ సంస్కారాలన్నీ మీరే చెప్పాలి బాబాకి. నిమిత్తంగా ఉండే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకేం తెలుస్తుందిలే మేము ఎలా ఉంటామో, మా లోపల ఏముందో వీళ్ళకేం అర్థమవుతుంది. మేము బయట ఎలా నడుచుకుంటామో వీళ్ళకేం అర్థమవుతుంది అని అనుకుంటారు. బాబా కూడా అంతే. బాబా పైనున్నారు. ఆ! అక్కయ్యలకేం తెలుసు, బాబాకి ఏం తెలుసు. అలా అలా వాళ్ళలో ఉండేటువంటి అసత్యాన్ని రుజువు చేసుకోవాలని చూస్తారు. బాబా చెప్తున్నారు. బాబా అయినా సరే, నిమిత్తంగా ఉండేటువంటి అక్కయ్యలు, ఆత్మలైనా సరే, కొంతమంది సత్యానికి అసత్యం అనేటువంటి రంగులు కలుపుకొని వచ్చి ఏం చెప్తారో, వాళ్ళని సంతోషపెట్టడం కోసం అవునా! హాజీ, హాజీ అంటే అవును చేస్తాము అని. ఈ విధంగా చెప్తూ ఉంటారు. అందుకే నిమిత్తంగా ఉండేటువంటి ఆత్మలు కానీ, బాబా కానీ ఆ విషయాలన్నీ అసత్యం చెప్తున్నారు అనేటువంటిది తెలిసినా సరే బాధపడరు. ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ శక్తి అనుసారంగా నడుచుకుంటున్నారు అని తెలుసుకుంటారు. బాబా చెప్పేదంతా చెప్తారు. కానీ బాబా రాజులుగా చేయడానికి వచ్చారు. దాసీలు చేయడానికి కాదు.
కానీ బాబా చెప్పేదంటూ చెప్తూనే ఉంటారు కదా! మరి ఎవరు నడుచుకుంటారో, ఎవరు నడుచుకోరో అది వాళ్ళిష్టము. దాని పరిణామం ఎలా ఉంటది? అది మనం అర్థం చేసుకోవాలి. మన అంటే నిమిత్త ఆత్మలకు కానీ, అక్కయ్యలకు కానీ, బాబాకి కానీ తెలీదు అని అనుకుంటారు. అసత్యం అసత్యానికి రంగులు పూసి వేరే రకంగా చెప్పినా, వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు బాధపడతారు అని మీకు చెప్పరు అని అంటున్నారు అక్కయ్య. మరి నిమిత్తంగా ఉండేటువంటి అక్కయ్యలు కానీ, బాబా కానీ, బాబా ముందర ఏం చెప్పినా సరే, వాళ్ళకి యుక్తులు చెప్పి పంపిస్తారు. వాళ్ళని బాధ పెట్టకుండా యుక్తులు చెప్పి వాళ్ళని సంతోషపెడతారు. అల్పకాలం కోసం వాళ్ళని సంతోషపెడుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి సహనం చేసుకునేటువంటి శక్తి లేకపోతే ఎదిరించేటువంటి శక్తి ఉండదు. కాబట్టి వీళ్ళు ఇన్ని చెప్తారు మాకెలా చేయడానికవుతుంది అని బాధపడుతూ ఉంటారు. మరి అలా అనుకోని నాకు చేయడానికవ్వదు అనుకోని పూర్తిగా వదిలేస్తారు కదా! అందుకని నిమిత్తంగా ఉండేటువంటి అక్కయ్యలు ఈ రహస్యాలన్నీ అర్థం చేసుకొని, బాబా కూడా అర్థం చేసుకొని యుక్తులు చెప్తారు. అయితే కర్మ సిద్ధాంతాలేం చెప్తున్నాయి? మనం సత్యంగా ఉంటూ బాబాని సంతోషపెట్టేది వేరే. కానీ ఏదో పైపైన నేనేదో నడుచుకుంటున్నాను, చేస్తున్నానులే అలా పైపైన సంతోషపెట్టేది వేరే. కొంతమంది తెలుసుకుంటారు వాళ్ళే మహాజ్ఞానీలు అని. బాబా మేము నేనేం చేయను బాబా నాకేమో చెయ్యాలని ఉంది. కానీ నా చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు అలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనం తెలుసుకోవాలి. మనం అలా చెప్తున్నాము అంటే, వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోవచ్చు. కానీ, వాళ్ళలో తెలివి లేదు. జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. బాబా సాగరమంతా ఇస్తూ ఉంటే, ఏదో అందులో కొంత తీసుకొని, అందులోనే ఆనందపడిపోతూ ఉంటారు. మురళి వింటున్నాను కదా! నా శక్తి అనుసారంగా చేస్తున్నాను కదా! ఏదో సేవ చేస్తున్నాను, ఏదో మురళి వింటున్నాను, అమృత వేళలేస్తున్నాను. ఇలా కొద్ కొంతలోనే ఆనందపడిపోతూ ఉంటారు. కానీ మనం ఎంత మన శక్తిని మించి మనం చేసినట్లయితే బాబా ఇంకా అధికమైన శక్తిని మనకిస్తూ ఉంటారు. నా శక్తి అనుసారంగా చేస్తున్నాను, శక్తి అనుసారంగానే చేస్తాను అని అనుకోకూడదు. మన శక్తికి మీరి చేసినట్లయితే బాబా కూడా చాలా శక్తిని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఓడిపోడినట్లయితే జన్మ జన్మాల భాగ్యాన్ని కూడా నేను పోగొట్టుకుంటాను. మరి బాబాకి అలాంటి పిల్లల పైన కూడా దయ వస్తుంది. మరి కొంతమంది పిల్లలు అలా అనుకుంటారు. మేము చాలా తెలివైనటువంటి వాళ్ళమని అనుకుంటారు.
కానీ బాబా అలాంటి పిల్లల పైన కూడా దయ కలుగుతుంది. ఏదో అల్పకాలం ప్రాప్తి నుండే సంతోషిస్తూ ఉంటారు. నేను జన్మ జన్మలకి చేసుకునేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాను అనేటువంటి మాట అర్థం కాదు. మరి బాబా చెప్తున్నారు ఆహ్, పిల్ల ఇలాంటి పిల్లలు ఎంత బుద్ధిహీనులు అని. అన్ అలాంటి వాళ్ళని చూసి ఆహ్, బాబాకు కూడా దయ వస్తుంది. నేను చాలా తెలివైనటువంటి పిల్లవాడిని బాబాకి నాకు చాలా తెలివుంది, బుద్ధి ఉంది. ఈ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి తప్పు కూడా రైట్ అని ఆలోచిస్తారు. నేను చేసే నే నేను చేసేదంతా కూడా కరెక్ట్, రైట్ అని అనుకుంటారు. బాబా ఏం చెప్తున్నారో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అయినా సరే మరి బాబాకి ఇలాంటి పిల్లల్ని చూసినా సరే బాబాకి దయ కలుగుతుంది. మరి ఇలాంటి పిల్లలు శ్రేష్ఠ పురుషార్థం చేయడం నుండి వంచితులుగా అయిపోతారు. కాబట్టి సంగం యుగంలో శ్రేష్ఠ పురుషార్థం చేయడం కూడా అంత సహజం కాదు. కొంతమంది చాలా బుద్ధివంతులు. మరి అన్ అన్ అలాంటి బుద్ధివంతులు కూడా పురుషార్థం చేయలేదంటే వేస్టే కదా! ఇది చాలా లోతైనటువంటి విషయము బాబా చెప్తున్నారు. నిజాయితీ అంటే వేరే విషయాల నుండి వాళ్ళ పునాది, వాళ్ళ ఫౌండేషన్ ఉండదు. బాబా పైన ఆధారం. బాబా ఇచ్చేటువంటి సత్యమైన జ్ఞానం వాళ్ళ ఆధారంగా ఉంటుంది. మరి బాబా ఇచ్చేటువంటి సత్యమైన జ్ఞానం ఈ ఈ ఆధారంలో ఉండడం వలన అనుభవీలుగా అవుతారు. జ్ఞానము, యోగము బాబాతో సంబంధం ఉంటుంది. ఈ ఆధారంతో ప్రాప్తులేదైతే లభిస్తాయో, అనుభవం యొక్క ఆధారంతో ప్రాప్తులు లభిస్తాయి. అనుభవీలుగా అయిపోతారు. అనుభవం ఉన్నప్పుడు మనం ఎప్పుడూ మోసపోము. కాబట్టి బాబా ఎప్పుడూ చెప్తారు. జ్ఞానం ఒకటి అర్థం చేసుకోవాలి. తర్వాత అనుభవం. ఇవి 2 ఉండాలి. అందుకే జ్ఞానం పైపైన తెలుసుకోకూడదు. ఏదో సమాచారం విన్నట్లుగా, ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లుగా పైపైన అర్థం చేసుకునేది కాదు. జ్ఞానము అంటే దాన్ని చాలా లోతుగా అర్థం చేసుకొని, దా అనుభవం చేయాలి. ఈ జ్ఞానం మనల్ని అనుభవీలుగా తయారు చేయాలి. ఎవరికైతే ఈ జ్ఞానం అర్థమవుతుందో, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవం చేసే వరకు వదిలిపెట్టరు. బాబా యొక్క సంబంధాల్లో కూడా ఏ ఒక్క సంబంధాన్ని వదిలిపెట్టకూడదు. అనుభవం అయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అలా అనుభవీలుగా కావాలి. చక్కెర తీపిగా ఉంటుందని తెలుసు కదా!
ఇప్పుడు 20 మంది, 30 మంది, 40 మందొచ్చి చక్కెర తీపిగా ఉండదు అంటే మనం వింటామా? మనం ఇదే మనం ఇదే చెప్తాం చక్కెర తీపిగా ఉంటుంది అని. ఎందుకంటే మనకు రుచి చూసాము. మన అనుభవం చేసాం కాబట్టి, అనుభవంతో చెప్తాము. అలానే జ్ఞానంలో కూడా జ్ఞానంలో నడుస్తూ, నడుస్తూ వేరే వాళ్ళ సాంగత్యంలోకి వచ్చేస్తారు. ఏదో ఒక మాట చెప్తారు అంటే వేరే వాళ్ళతోటి అవునా! నాకీ విషయం తెలీదు. మీరు మంచిదైంది మీరు చెప్పారు అని వ్యర్థ మాటల్లోకి వచ్చేస్తారు. అప్పుడు నిశ్చయం నుండి సంశయంలోకి వచ్చేస్తాము. కొంతమంది జ్ఞానంలో నడుస్తూ, నడుస్తూ శివబాబా, బ్రహ్మబాబాలోకెలా వస్తారు? మరి అంత పెద్ద భగవంతుడు, అంత శ్రేష్టమైన గొప్ప భగవంతుడు ఒక సాధారణమైన శరీరంలోకి ఎలా వచ్చేస్తారు అని సంశయం వచ్చేస్తుంది. సేవలో కూడా అంతే. వీళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అయ్యో! అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని సేవనే వదిలేస్తారు. మరి సేవ మనం ఎవరికి చేస్తూ ఉన్నాము? బాబాకి చేస్తూ ఉన్నాము. ఏ మనుషులకి చేయడం లేదు. ఇలా కొన్ని కొన్ని మాటల్లో నిశ్చయానికి బదులుగా సంశయంలోకి వచ్చేస్తాము. అప్పుడు ఫౌండేషనే అల్లాడుతూ ఉంటుంది. అప్పుడు సంశయంలోకి అది సరీనా? ఇది సరీనా? వాళ్ళు సరిగ్గా ఉన్నారా? వీళ్ళు సరిగ్గా ఉన్నారా? ఇలా మనం ఎందుకు ఆలోచించాలి? మనుషుల మనుష్యుల ఆధారంతోటి మన స్థితి, మన సేవ ఎప్పుడూ ఉండకూడదు. మనుషుల్ని చూసి మనం రాలేదు. బాబాని చూసి మనం వచ్చాము. బాబా కోసం మనం వచ్చాము. బాబాని బాబాని మనం తెలుసుకున్నాము. ఎవరేమంటారో అని జ్ఞానం వినడం, ఎవరేమంటారో అని యోగం చేయడం కాదు. మన కొరకు బాబా చెప్పారు అని మన కోసం మనమే చేసుకోవాలి. బాబా మెచ్చుకునేలాగా మనం ఉండాలి కానీ, బాబా మనల్ని మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు నన్ను పొగడాలి అనేటువంటి కోరిక మనకు ఉండకూడదు. జ్ఞానం మనకు అర్థమే కాలేదు అంటే, ఆ అనుభవం అయ్యేటువంటి ప్రశ్నే లేదు కదా! కాబట్టి జ్ఞానాన్ని అర్థం చేసుకొని అనుభవీలుగా కావాలి. ఎవరు ఈ విధంగా జ్ఞాన యో జ్ఞానము, యోగము, బాబా ఆధారంతో ఉండరో, అలాంటి వాళ్ళు ఎప్పుడూ అటు ఇటు ఊగుతూనే ఉంటారు. గాలి, గాలి వచ్చినప్పుడు ఊగుతూ ఉంటుంది కదా! చెట్టు ఊగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పడిపోతుంది. అలానే మనం కూడా నిశ్చయంలో సరిగ్గా లేము అంటే బాబాని ఆధారంగా తీసుకోలేదు. మనుష్యుల్ని ఆధారంగా తీసుకున్నట్లయితే మనం కూడా ఆహ్, అలా, అలా ఇలా ఊగుతూ, ఊగుతూ పడిపోతాము. నిశ్చయము సరిగ్గా ఉండదు. ఎవరు ఎలా ఉన్నా సరే, వేరే వాళ్ళని చూడకూడదు. నేను శ్రీమతం అనుసారంగా ఉండాలి. వాళ్ళ పార్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటారు. కానీ నేను మనస, వాచ, కర్మణ శ్రీమతం పైన నడుస్తూ ఉన్నానా? కొంతమందికి పాపం వాళ్ళెలా నడుచుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. నేను శ్రీమతం పైన నడుస్తున్నానా, మన్మతం పైన నడుస్తున్నానా అనేది కూడా అర్థం కాదు. ఎందుకు అంటే జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని అనుభవం చేయలేదు. ఊరికే వింటున్నాం, వదిలేస్తున్నాం. ఇది కష్టమైనటువంటి విషయము. అందుకే బాబా ఏం చెప్తున్నారు అంటే, నా పిల్లలు చాలా బుద్ధివంతులు.
బాబా ముందర చాలా రమణీకంగా చెప్తూ ఉంటారు. అప్పుడు 76వ సంవత్సరంలో వినాశనం అయిపోతుంది అనే పుకారొచ్చింది. బాబా ఏం చెప్పలేదు ఆ మాట. కానీ ఎవరో మనుష్యులు అలా పుకారు పుట్టించారు. 76వ సంవత్సరంలో వినాశనం అయిపోతుంది అని. కాబట్టి 77వ సంవత్సరం వరకు పవిత్రంగా ఉండాలి. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు పవిత్రంగా ఇంకా ఉండాలి అని పవిత్రత యొక్క విషయంలో ఫెయిల్ అయిపోయారు. అంటే మనుషుల మాట విని అలా పవిత్రత యొక్క విషయంలో ఫెయిల్ అయిపోయారు. బాబాకి కొంతమంది చెప్పేటువంటి వాళ్ళనమాట. ఆ స 77, 76 సంవత్సరంలో వినాశనం అయిపోతదని చెప్పారు కదా బాబా! ఇంకా పవిత్ర పవిత్రంగా ఉండలేను అని పవిత్రతని వదిలేశారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే బ్రాహ్మణ జీవితంలో పునాది ఫౌండేషన్ పవిత్రత. అర్ధ కల్పం వరకు మన దగ్గర దేహ అభిమానం కూడా రాదు. మన నిజ సంస్కారం పవిత్రత కదా! బాబా ఎప్పుడైనా ఏ మురళిలో అయినా చెప్పారా? బాబా అడుగుతున్నారు నేనెప్పుడైనా చెప్పానా? 76, 77 సంవత్సరం వరకే పవిత్రంగా ఉండాలి అని నేనెప్పుడైనా చెప్పానా? బాబా చెప్పిన విషయం ఏంటి? బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషన్ పునాది పవిత్రత. దీనికి హద్దులు లేవు. ఎప్పటికీ కూడా మనం పవిత్రంగా కావాలి అంటే బ్రాహ్మణ జీవితంలో పునాది ఫౌండేషన్ పవిత్రత. అక్కయ్య అడుగుతున్నారు ఇంట్లో ఉండే వాళ్ళందరూ గమనం పెట్టి వింటూ ఉన్నారా అని అక్కయ్య అడుగుతూ ఉన్నారు. ఎప్పటికీ కూడా అపవిత్రత అనేటువంటిది మనం సన్యసించాలి. మనం మన స్లోగన్ కూడా ఏం చెప్తాము? పవిత్రత పవిత్ర పరమాత్మ నుండి పవిత్రత, సుఖము, శాంతి యొక్క వరదానాల్ని తీసుకోండి అని మనం రాస్తూ ఉంటాము. కానీ దానికేదైనా డేట్ ఉందా? ఈ డేట్ వరకే పవిత్రంగా ఉండాలి అని బాబా చెప్పారా? చెప్పలేదు కదా! పవిత్రత యొక్క విషయంలో ఇది చాలా పెద్ద డిసానెస్టీ. నిజాయితీగా ఉండరు. సర్వ ప్రాప్తులకి ఆధారం పవిత్రత అని బాబా చెప్పారు. మరి జన్మాంతర అంటే అనేక జన్మలు పవిత్రంగా ఉండాలి, ప్రాప్తుల్ని పొందాలి అంటే ఫౌండేషన్. ఇక్కడ మనం పవిత్రంగా ఉండాలి. అన్ అన్ని వికారాల్ని కూడా సన్యసించాలి. ఒక్క కామ వికారమే కాదు, అన్ని వికారాల్ని కూడా మనం సన్యసించాలి. పరమ పూజ్య స్థితి అంటే సంకల్పంలో కూడా, స్వప్నంలో కూడా దేహ అభిమానం మరియు అన్ని వికారాలు కూడా సమాప్తి కావాలి. ఒక్క బాబా తప్పించి ఇంకెవ్వరూ లేరు.
ఇది సంపూర్ణమైనటువంటి పరమ పవిత్రత యొక్క స్థితి. కాబట్టి బాబా చెప్తున్నారు, అల్పకాలం యొక్క పవిత్రత గురించి ఆలోచించేటువంటి వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రాప్తుల అనుభవం లేదు. ప్రాప్తుల యొక్క అనుభవం ఫౌండేషనే లేదు. ఫౌండేషన్ లేనటువంటి ఇల్లు కానీ, లేకపోతే చెట్టు కానీ కొంత గాలి వస్తే చాలు పడిపోతుంది. అలానే ఇక్కడ కూడా మాయ యొక్క తుఫాను, మాయ యొక్క గాలి తుఫానొచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు బాబా చెయ్యి వదిలేసి వెళ్ళిపోతారు. అందుకంటే వదిలేసి వెళ్ళిపోతారు అంటే దానికి కారణం జ్ఞానం యొక్క ఫౌండేషన్. మరి బాబా నుండి లభించేటువంటి ప్రాప్తుల యొక్క పునాది, ఆ ఫౌండేషన్ సరిగ్గా లేదు కాబట్టి నిశ్చయం ఉండదు. ప్రాప్తుల యొక్క ఆధారంతో మనకి అనుభవం కాలేదు అంటే డెలికేట్ డార్లింగ్ లాగా మూడ్ ఆఫ్ అవుతారు. ఒక్కొక్కసారి మంచిగా ఉంటారు. ఒక్కొక్కసారి హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కసారి దుఃఖీలుగా అయిపోతారు. బాధగా ఉంటారు. ఈ డాన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రాప్తుల యొక్క ఆధారంతో మనం అనుభవీలుగా కాలేదు. మన ఫౌండేషన్, మన పునాది, జ్ఞానము, భావ, యోగము ఇవి మన ఫౌండేషన్. మన పునాదిగా ఉన్నప్పుడు ఇలా జరగదు. మరి జీవితంలో ఈ ఫౌండేషన్, ఈ పునాది ఉండాలి అంటే అనుభవం కావాలి. నాకీ జీవితంలో ఏం లభిస్తుంది? ఏం దొరుకుతాయి? దీని యొక్క ఫౌండేషన్, ఈ పునాది, ఈ అనుభవం ఉండాలి. ఎవరికీ ఏ వికారాలు ఉండవో, కామం, కోపం, మోహం ఉండదు, లోభం ఉండదు, అహంకారం ఉండదు. మరి అలాంటి ఆత్మలు ఎలా ఉంటారు? నిశ్చలంగా బాబా స్మృతిలో ఎంత నిశ్చలంగా, నిర్మలంగా ఉంటారు. హ్మ్. అలా మన మన ఆధారం ప్రాప్తులు యొక్క ఫౌండేషన్ అనుభవం మీద లేదు. మన ఆధారం బాబాతో లేదంటే జ్ఞానం యొక్క ఆధారం లేదు అంటే, జ్ఞానం, యోగము యొక్క ఆధారం లేదు అంటే అప్పుడు మనకి స్థితి అలా ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం సమయాన్నిచ్చి మన ఆధారం జ్ఞానము, యోగం యొక్క ఆధారాన్ని మనం పక్కాగా చేసుకోవాలి. స్ట్రాంగ్‌గా, శక్తిశాలిగా చేసుకోవాలి. లేకపోతే ఊరికే చిలుక పలుకుల్లాగా జ్ఞానం చెప్తూ ఉంటాం కానీ, మనం నిజాయితీలుగా, అనుభవీలుగా కాలేము. మన నిజాయితీగా లేము అంటే బాబా హృదయంలో ఉండము. హానెస్ట్ అంటే హోలియెస్ట్. నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు అంటే పరమ పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళు. బాబా చెప్పేటువంటి ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని అనుభవం చేస్తూ వేరే వాళ్ళకి అనుభవం చేయించాలి. ఇది హానెస్టీ. ఇది నిజాయితీ. దీనికే నిజాయితీ అని చెప్తారు. కాబట్టి అర్థమైందా? బాబా అడుగుతున్నారు పిల్లలు నిజాయితీ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా! ఈ విధంగా ఎప్పుడూ సత్య హృదయంతో ఉండేటువంటి పిల్లలకి
సత్యత యొక్క ఆధారంతో సర్వులకి ఆధారంగా ఉండేటువంటి వాళ్ళు. బాబా ప్రియ స్మృతులు నమస్తే చెప్తున్నారు. సత్యత యొక్క ఆధారంతో సర్వులకి ఆధారమూర్తులుగా ఉండేటువంటి వాళ్ళు. ప్రతి అడుగులో శ్రీమతం యొక్క ఆధారంతో వేగంగా నడిచేటువంటి పిల్లలకి, ఇలాంటి తీవ్ర పురుషార్థం చేసేటువంటి పిల్లలకి తండ్రి యొక్క బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇలా తయారు చేసేటువంటి బాబాకు కూడా నమస్తే, నమస్తే, నమస్తే. మరి చూడండి బాబా ఎంత బాగా చెప్పారు. ఇలా బాబాకి మనం ఎంత థాంక్స్ చెప్పాలి. ఒక్కొక్క విషయాన్ని బాబా చాలా వివరించి, చాలా లోతుగా ప్రతి ఒక్క విషయాన్ని మనకి తెలియచేసి అర్థం చేయిస్తారు. అందుకే మనం బాబాకి ఎంత థాంక్స్ చెప్పాలి, ఎన్ని ధన్యవాదాలు తెలిపించాలి. చిన్న మురళి కానీ ఎంత చాలా పవర్‌ఫుల్ మురళి. సత్యత, పవిత్రత మరియు నిజాయితీ. ఈ 3 విషయాల గురించి, ఈ 3 విషయాలకి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి బాబా చాలా లోతుగా అర్థం చేయించారు. ఓకే. ఓం శాంతి.